అందరికీ మిథాలీ రాజ్ గారు మదర్ అని అనాలా, లేకపోతే లీలా రాజు గారు అమ్మాయి మిథాలీ రాజ్ అని చెప్పాలా? కాదు, మిథాలీ రాజ్ వాళ్ళ మమ్మీ. ప్రతి అమ్మకి వాళ్ళ పిల్లల ఆ స్థాయికి రావాలని ఆ కోరిక ఉంటుంది. యు ఆర్ ఎమోషనల్ పాపా? ఓన్లీ వన్స్ ఐ వాజ్ ఎమోషనల్. యాజ్ ఎ ఫాదర్ సార్, అమ్మాయికి క్రికెట్ ఎందుకు, ఇప్పుడు అమ్మాయిలు క్రికెట్కి అంత ఫేమస్ ఇప్పుడు లేదు కదా? లేదు, అది డెస్టినీ గుంజుకొని పోయింది. కెన్ సే దట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఫోకస్డ్ ఆన్ వన్ గర్ల్. టీనేజ్ వరకు కూడా మా అమ్మ నన్ను పొగడలేదనో, వచ్చావా నాన్న హగ్ ఇవ్వడము లేదని, ఇలాంటివి చూపించినప్పుడు మన ప్రేమ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? యు ఆర్ సేయింగ్ ట్రూ. యాజ్ ఐ సెడ్, చూపించలేదు. అక్కడ కొంచెము ప్రాబ్లం అయింది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై లవ్. ఐ హేట్ మై మమ్మీ అంటుండే. ఇట్ నెవర్ హర్ట్ మీ అట్ ఆల్. ఇద్దరికి క్రికెట్ నేర్పించారట కదా యాక్చువల్లీ చిన్నప్పుడు? ఇద్దరికి కాదు, అండ్ నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తుంది. Never ever she has done that in her whole career. కానీ టెన్నిస్ కిట్ కొనడం ఒకటి, క్రికెట్ కిట్ కొనడం ఒకటి చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీ. ఐ స్ట్రగుల్డ్. ఏం చెప్పాలి, ఎవ్రీ సండే ఆల్ఫాట్లో ఎదురుగా సికింద్రాబాద్ స్టేషన్ ఫుట్పాత్ మీద వైట్ ప్యాంట్ షర్ట్ అమ్ముతుండే. అట్లా వి స్ట్రగుల్డ్ ఫర్ మనీ. ఒక స్పోర్ట్స్ మెన్కి ఇంట్లో సపోర్ట్ లేకపోతే, అది మీరు కావచ్చు సార్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన డైట్ కానీ, వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయడం కానీ, వాళ్ళకి తీసుకోవాల్సిన కేర్ కానీ యాజ్ ఎ మదర్ మీ బాధ్యత ఖచ్చితంగా ఉంది. I mean, I don't want to put pressure on her. See, ఆమెకు ఫాదర్ ఇస్ టెలింగ్ సంథింగ్, కోచ్ ఇస్ టెలింగ్ సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉందంటే యూ జస్ట్ లీవ్ ఇట్. మీ ఉద్దేశ ప్రకారం మీరు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు, అందరూ ఎంతో స్ట్రగుల్ అయ్యారు, ఫైనల్లీ తను నిలబడింది, ఎంతో అచీవ్ చేసింది. బట్ వాట్ అబౌట్ ద పాలిటిక్స్ వన్ సార్? నిజంగా ఒక స్పోర్ట్స్ మెన్ కష్టపడి, అప్పుడు కూడా పాలిటిక్స్ ఉండే మరి, ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. బట్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పాలిటిక్స్? సపోజ్ 4 girls are Mitali, you know, that girl, you know, she is like this, like that చెప్తుంది. ఆమె గురించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్, ప్లీజ్. అట్లా డిస్కషన్ చేయనే చేయదు. 2002 నుంచి 2022 వరకు తను కెప్టెన్గా. 2009లో దే రిమూవ్డ్ హర్ ఫ్రమ్ క్యాప్టెన్సీ. నాట్ 2002లో షీ వాజ్ వైస్ కెప్టెన్. 2005లో షీ బికేమ్ కెప్టెన్. రైట్. ఫస్ట్ టైం దట్ ఈస్ ఉమెన్స్ క్రికెట్ వెంట్ అప్ టు ఫైనల్స్. డెస్టినీ ఇప్పుడు ఇక్కడ నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్ భరతనాట్యం డాన్స్ మీద అంత ఫోకస్ పెట్టి కూడా ఇటువైపు టర్న్ అప్ అవ్వడం అని అంటే ఇట్స్ ఆల్ డెస్టినీ అనిపించుతుంది మీకు? Both was going cricket and dance, and then both the coach and the dance teacher used to have an argument. కానీ సార్, నిజానికి ఇప్పుడు ఉన్న ఆడపిల్లల సిచ్యువేషన్ సొసైటీలో ఎన్నో మీడియాలో చూస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి ఫాదర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ దానికి? బట్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ సే, సొసైటీ ఈజ్ లైక్ దట్, వీ కాంట్ అవాయిడ్. మనం ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది.